చూడండి, ఆ ఎదలకు ఏడుపు వినపడవు. అది వినిపించడానికే మీడియా ఉంది. మాదంటే చిన్న ఛానల్, ఎవరికి తెలియదు. పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద న్యూస్ పేపర్లు ఉన్నాయి. నెంబర్లు ఇస్తాను, వాళ్ళ కాంటాక్ట్లోకి వెళ్ళండి. లేదంటే శంకర్ని చంపేస్తాను. ఆ నెంబర్లు ఇవ్వయ్యా. దినప్రభా. నమస్కారం అండి, మేము నీరూరు రైతులు మాట్లాడుతున్నాము. చెప్పండి, ఏమైనా జరిగిందా? మా శంకరాన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారండి. ఈ రోజుల్లో మాక్సిమం అరెస్టులన్నీ అన్యాయంగానే జరుగుతున్నాయి. ఏదన్నా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంటే చెప్పండి. ఇంట్రెస్టింగ్ అంటే ఏంటండి? జనానికి కావాల్సినవి. రైతు సమస్యలు జనానికి అక్కర్లేదా అండి? ఎవడికి కావాలయ్యా? సమస్య కూడా స్పైసీగా ఉండాలి. మంత్రి గారి ఇంటి మీద రాళ్ళేయండి, గంటకోసారి టెలికాస్ట్ అవుద్ది. రైతులందరూ కలిసి రైలు తగలబెట్టండి, 10 నిమిషాలకోసారి టెలికాస్ట్ అవుద్ది. రైతులకు అలాంటివి రావే. మీకు ఏదొచ్చో అది చెయ్యండి అయ్యా. అయ్యా, లాకప్లో శంకర్ని ఏ క్షణంలో అయినా చంపేయచ్చు. అదే కానీ జరిగితే ఫస్ట్ మాకే చెప్పండి. మీకు ఏ రేంజ్లో అన్ని టీవీల్ని పత్రికల వాళ్ళని మన ఊరికి రప్పించాలి. భూమిని నమ్మిన వాడి ఏడుపు భూమంతా వినపడాలి. అది జరగాలంటే మనం అనుకున్నదే చేయాలి. వాళ్ళ దృష్టిలో రైతు చేతగాని వాడే కావచ్చు, కానీ చేవ చచ్చిన వాడు మాత్రం కాదు. ఆ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయం మాస్ సూసైడ్, ఆత్మహత్యలు. నా పేరు రాజు, డిటీవీ రిపోర్టర్ని. ఆ సంఘటన రికార్డ్ చేసింది నేనే. ఆ రాత్రి వాళ్ళు వచ్చి బాటిలింగ్ కంపెనీ ఏరియాకి నన్ను తీసుకెళ్లారు. ఏమండి, వద్దండి, ఇది కరెక్ట్ కాదండి. మీకు దండం పెడతా, నా మాట వినండి. మా మతంలో ప్రాణం తీయటం, ప్రాణాలు తీసుకోవటం 2 పాపమే, కానీ తప్పదు. మా ఊరి గురించి చావు తప్ప ఏదీ చెప్పదు. ఈ నీళ్లలో మా నెత్తురు కలుపుతున్నాం. ఫ్యాక్టరీనే మొదలైతే మీరు తాగేది రంగు నీళ్లు కాదు, మా రక్తపు నీళ్లు. మా శంకరాన్ని విడిపించండి, మా భూముల్ని మాకిప్పించండి. మా కన్నీళ్లను కూల్ డ్రింకుల్లాగా మే ఫ్యాక్టరీని ఆపించండి. ఇది మా చివరి కోరిక. కోత కోసి రైతుకు సహాయం చేసి కొడవలి పీక కోసి సహాయం చేస్తుంది. చరిత్రలో మరో బ్లాక్ డే. అసెంబ్లీ, పార్లమెంట్ మౌనం పాటించాయి. తీర్పు వెలువడే వరకు నీరూరులో కోలా ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. జరిగిన పరిణామాల మీద నివేదిక తయారు చేసే బాధ్యత కృష్ణమూర్తి కమిటీకి అప్పగించింది. శంకర్ని విడుదల చేసింది. చనిపోయిన గ్రామస్తులు 6గురికి ప్రభుత్వం ప్రకటించిన 25 లక్షల ఎక్స్గ్రేషియాని గ్రామస్తులు తిరస్కరించారు. ఆ ఊరంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుంది. కేసు తేలే వరకు మగవాళ్ళెవ్వరూ ఆ ఊరిలో ఉండకూడదని. నీరూరు తరపున కోర్టులో పోరాడే బాధ్యతని శ్రీ శంకర్ గారికి అప్పచెప్పింది. కేసు నడిపించడానికి కావలసిన ఆర్థిక వనరులు శంకర్కి సమకూర్చడానికి రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి కూలి పనులకు మగాళ్లంతా హైకోర్టులో పోరాడుతున్నాడు. ఇది జరిగి 3 ఏళ్లైంది. లక్షల కోట్ల నల్ల డబ్బున్న ఒక మల్టీనేషనల్ కంపెనీతో వేల రూపాయలు చూడని రైతు పోరాటం ఇంకా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆ నీరూరు యువకులు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో చూద్దాం. శంకరన్న, బాగున్నావా? నేను రహీంని. చెన్నై రైల్వే స్టేషన్లో కంపార్ట్మెంట్లు క్లీన్ చేస్తున్నానన్నా. తొందరగా కేసు గెలిపించన్నా. మన ఊరు వచ్చి వ్యవసాయం చేయాలని చాలా ఆశగా ఉందన్నా. శంకరన్న, బాగున్నావా? నేను ఇక్కడే వైన్ షాప్లో పనిచేస్తున్నా, ముంబై. ఇక్కడ అస్సలు మర్యాద లేదన్నా, కుక్కలా చూస్తున్నారు. నా వదిలే అన్నా, మనమే గెలుస్తాం కదా. అందరిని అడిగానని చెప్పన్నా. మా అమ్మకి అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతుండన్నా. నువ్వు మాట్లాడితే తనకు ధైర్యంగా ఉంటుంది. అన్న, నేను గోవిందప్ప కొడుకుని. ఇక్కడ డ్రైనేజీలు క్లీన్ చేస్తున్నా. మట్టి పిసుకుని చేతులతో కుళ్ళి కడుగుతుంటే ఏడుపు వస్తుందన్న. ఊరొచ్చేయాలని ఉంది. తొందరగా కేసు గెలిపించన్నా. ఇది 4 లక్షల రూపాయల చెక్. ఇవి కేవలం డబ్బులు కావు. ఇలా ఎక్కడెక్కడో బ్రతుకుతున్న వాళ్ళందరూ కలిసి సంపాదించిన కన్నీళ్లు, వాళ్ళు పంపిన ఆశలు మా క్లబ్ ద్వారా కలెక్ట్ చేసి ఇప్పుడు శ్రీ శంకర్ గారికి అందజేస్తున్నాం. ఒక్క మాట
ఒక ఊళ్ళో మగాళ్ళందరూ అమ్మా నాన్నల్ని, భార్యా బిడ్డల్ని, అక్కా చెల్లెల్ని అందరినీ వదిలేసి ఎక్కడో బతుకుతున్నారంటే శంకర్ ఉన్నాడన్న ధైర్యం, ఆ మనిషి మీద వాళ్లకున్న నమ్మకం. మిస్టర్ శంకర్, ఇందులో 2400 రూపాయల చిల్లరుంది. వాళ్ళ కష్టాన్ని మార్చడం ఇష్టం లేక అలాగే ఇస్తున్నాం. ఏమైంది? ఆ కాగితాలు మీకు ఎప్పటికీ రావని చెప్పమనమ్మా అన్న. మీ డబ్బు మీరు తీసుకోండి. హలో సార్. ఎక్కడికన్నా? పోలీస్ స్టేషన్కి. ఎందుకు? లొంగిపోతాన్రా. చాలా తప్పు చేశాను. ఆ శంకర్ గురించి తెలిసాక నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. హలో, ఏమైంది? ఓల్డేజ్ హోమ్లోకి రౌడీలు వచ్చి ముసలోళ్ళందరినీ కొడతారటన్నా. తిప్పరా ఆటోని. వేరే ముద్ర వేయలేదని ముసలోళ్ళమని కూడా చూడకుండా ఎలా కొట్టారో చూడు బాబు. అంబులెన్స్ ఫోన్ చేశారా? మళ్ళీ అంబులెన్స్ ఫోన్ చేయి. రండి బాబాయ్. మళ్ళీ అంబులెన్స్ ఎక్కించరా. ఎక్కించు. ఎవడడ్డు వస్తాడో చూస్తా. రండ్రా. రండి రండి రండి.
మనకెందుకన్నా ఈ గొడవలు రా అన్న పోదాం సీనన్న శంకర్ శంకర్ ఈ క్షణం నుంచి నేనే శంకర్. కేసు తేలే వరకు ఆ శంకర్ని అక్కడే ఉండని. అతనిది రైట్ వే, నాది వన్ వే. కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మను. ఒక్కొక్కళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి వరి కంకులకు ఎరువుగా వేస్తా. వాడే వాడే చెప్పు. నలుగురిని కొడితే హీరో అయిపోతావా? ఏంట్రా నీ పొగరు? ఏయ్, పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. రేయ్, కార్పొరేట్ బీర్లు తాగిన బాడీ నీది, కార్పొరేషన్ నీళ్లు తాగిన బాడీ నాది. పెట్టుకోకో. ఏంట్రా కొత్తగా కనిపిస్తున్నా? ఆఫ్టర్ గ్యాప్ బాస్ ఇస్ బ్యాక్. చూస్తారా? వెయిటింగ్. వస్తాను నాగేశ్వరరావు. అలాగే అన్నా. బుడబండ పుచ్చి, బుడబండ పుచ్చి, బుడబండ పుచ్చి, బుడబండ పుచ్చి, బుడబండ పుచ్చి. ఆపండి, ఆపండ్రా, ఆపండ్రా. తమ్ముడు ఎక్కడ రాజా? తమ్ముడు గురించి అడిగితే తలదించుకుంటావేంట్రా? తమ్ముని ఎవడో కొట్టాడంట అన్న. అప్పటి నుంచి రజనీకాంత్ సినిమాలో రమ్యకృష్ణ లెక్క గదిలో నుంచి బయటికి రావట్లేదన్న. ఎవడో వచ్చి మా తమ్ముడిని కొట్టిపోతుంటే మీరేం పీకుతున్నారా? మేమంతా బిర్యానీ నీకే కొట్టి పోయినామన్న. ఇంత లోపల వాడు వచ్చి కొట్టెళ్ళిపోయాడు. ఎవడాడు? ఎవడాడు? హలో, బోరా బండ బుజ్జిని రాజా. బోరా బండ బుజ్జా? బోరా బండ బుజ్జి కాదు, బోర బండ బుజ్జి. ఏం కావాలి? నా తమ్ముడిని కొట్టావంట. హలో హలో, ఏదో నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. హలో, కామెడీలొద్దు రాజా, సీరియస్ మ్యాటర్. నీ గర్ల్ ఫ్రెండ్ అందంగా ఉంది, అది ఇప్పుడు నా దగ్గర ఉంది. సార్ సార్ ప్లీజ్ తనేం చేయకండి సార్, మీకు దండం పెడతాను. చెప్పండి సార్, నేనేం చేయాలి? అయితే తొందరగా రా. అలాగే సార్, తప్పకుండా సార్. అన్న వచ్చిండు. ఎందుకు లచ్చి అంత టెన్షన్? నేను వచ్చేసేగా, గంటలో ఎంత చిక్కిపోయావు. దా వెళ్ళిపోదాం. రాజా, రొమాన్స్ లాపో, ఇది పార్కు కాదు, నా కొంప. సారు అసలు జరిగింది ఏంటంటే, పంచాయతీలొద్దు రాజా, నా తమ్ముడని తెలియ కొట్టుంటావు. తెలిసే కొట్టాను. సరే, అయిందేదో అయింది, కాళ్ళు పట్టుకుని వెళ్ళిపో. అలాగే సార్, కాళ్ళు పట్టుకున్నా వస్తా. రండి. ఓయ్ రాజా. ఏంటి బుజ్జి? నేను చెప్పింది నీ కాళ్ళు నువ్వు పట్టుకుని ఎక్సర్సైజ్ చేయమని కాదు, నా తమ్ముడి కాళ్ళు పట్టుకుని ఎక్స్క్యూజ్ అడగమని. అదిగో నీకు కన్వీనియంట్ గా ఉంటుందని నా తమ్ముడు కాళ్ళు కూడా జాపు కూర్చున్నాడు. ఓ పని చేయి. ఏంటి? ఈసారి నువ్వు పట్టుకో, నాకు వేరే పని ఉంది. పదండి. రాజా, నీ కామెడీగా ఉన్నట్టుంది మ్యాటరు. అన్నా అని జోలికి వెళ్ళొద్దన్నా. ఏ ఆ శంకర్ కాదన్నా, కత్తిసీను. కత్తిసీనా? ఆడెవడు? 10 ఏళ్ల కింద చెంచలోడు జైలు ఉన్నప్పుడు చూసినానా, చాలా డేంజర్ గాడు. ఏమి రాజా, నీ పేరు చక్కెర కాదు కత్తిసీన్ అంటున్నాడు వీడు. ఏమిటి కొత్త న్యూసెన్స్? ఎవడ్రా కత్తిసీను? ఎవడో పోరం పొగ్గాడు పేరు చెప్పి శంకర్ని శంకర్ కాదంటారేట్రా? ఎవడ్రా కత్తిసీను? చొచ్చుగాడు. మీరున్నారు సార్, మీకేం తెలీదు. ఈడెవడో ఏదో వచ్చేసి మిమ్మల్ని కత్తిసీన్తో పోలుస్తాడేంటి? వాళ్ళు చెప్పింది కరెక్ట్, నేనే కత్తిసీను. ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదండి. ఇప్పుడు చెప్పానుగా. అయితే ఇప్పుడు చూడండి. రేయ్, కత్తిసీను గారు గొప్పోరే, శంకర్ బాబు గారు గొప్పోరే. ఓకేనండి, నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా గ్యారంటీ. రూమ్ లో బయట తీసుకొచ్చి ఏం మీరు వెళ్ళి కాలు మొక్కిస్తున్నావు లేదా చెప్పు, లేకుండా రూమ్ లో పోతా. వద్దురా, పట్టిస్తా. రాజా పట్టుకో. ఎలా పట్టుకుంటాడు? ఆడిని కొట్టింది కత్తిసీన శంకర అనేది క్లారిటీ రావాలి కదా. ఒక్కలో క్లారిటీ నాకే రాలా, ఆడికేమవుతుంది? వస్తుంది రాజా, తప్పకుండా వస్తుంది. మెయిన్ రాజా, ఒక్కసారి ఇలా రా. ఓకే. ఏంటి? అప్పుడు ఎలా కొట్టావో అలా కొట్టు. మళ్ళీ కొట్టనా? రాజా, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు. కొట్టాల్సింది నన్ను కాదు, నా తమ్ముణ్ణి. తమ్ముడు రారా. ఒరే తొందర రారా బాబు, పాదయాత్ర చేస్తున్నాం. కొట్టండి. అలా కనబడుతున్నా. ఏమైంది రాజా? అరే మొన్న ఏ చెత్త కొట్టిండు, ఇప్పుడు ఏ చెత్త కొడుతుండు. ఏం తమాషాలు అవుతున్నాయా? తప్పించుకుందామని చూస్తున్నావా? ఇడ్స్ పెట్టను బిడ్డ. కన్ఫ్యూజన్ క్లారిటీ లేకుండా పోయింది. అప్పుడే చెయ్యి. ఈ చెయ్యి. ఏ చెంప కొట్టు రాజా.
అన్నా ఈడే గాదినం కొట్టింది ఈడే నన్ను. క్లారిటీ వచ్చింది. కాళ్ళు పట్టుకో. ఇందాక పట్టుకున్నానుగా. అయ్యో ఇవి నీ కాళ్ళు రాజా. పట్టుకోకపోతే మా తమ్ముడు కాళ్ళు. వదిలేయ్, ఎవరితో కొన్ని కాలు పట్టుకుని కదా పంపించాయి. ఆడుకొని కొడితే 2 కిడ్నీలు బయట పడ్డాయి. మళ్ళీ లోపల పెట్టని కుదరలే. ఏమిటా నీ ఓవర్ యాక్షన్? అరే నడిసి వేసేరా. ఏం జరిగింది రాజా? అర్థం కాలేదు. నువ్వు వెళ్ళు, అర్థమవుతుంది. ఎక్స్ట్రా చేయమాకు. ఏమైంది వెళ్తే? వచ్చానయా ఏంటి? ఎవడైనా కుడితే పళ్ళు రాలుతాయి. ఈయన కుడితే ఏంట్రా కళ్ళు రాలుతున్నాయి? అరే వెంకటు వేసేరా రాజాని. హలో హలో ఒరే మమ్మల్ని వదిలేసి అందరూ వెళ్ళిపోతారా? రాజా అందరూ వెళ్ళిపోయారు, నువ్వు వెళ్ళిపో. కాళ్ళు పట్టుకునే అవసరం లేదు. అమ్మాయి కూడా వెయిటింగ్ లో ఉంది. నే వెళ్ళా. కాళ్ళు పట్టుకున్నాకే వెళ్తా. అక్కర్లేదని చెప్పాక రాజా వెళ్ళిపో. నేను వెళ్ళను, కాళ్ళు పట్టుకున్నాకే వెళ్తా. ఏంటి రాజా దౌర్జన్యం? వెళ్ళ మీదకి వచ్చి వెళ్ళిపోండి రాజా. ఏమండి మా ఆడవాళ్ళు వచ్చే టైం అయిందండి, దయచేసి వెళ్ళిపోండి సార్. అబ్బో నీచ్, ఆయన వట్టమంటుంది ఆయన కాళ్ళు. అవునా? మరి మొక్కి చావచ్చు కదరా, మొక్కి చావచ్చు కదా. ఇక వెళ్ళిపోండి సార్. న్యాయానికి రోజులు లేవు సార్. మానవత్వం చచ్చిపోయింది సార్. రౌడీలకు రక్షణ లేకుండా పోయింది సార్. నిన్నటి దాకా శిలనైనా నీ పదము సోకి మనిషిగా మారా. ఇక వెళ్ళిపోండి సార్. ఇంకేం పట్టుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ మీరు? అమ్మా లవ్ యూ రాజా. అబ్బే ఓ బైగన్, నువ్వు రూమ్ లోకి రారా. ఏంట్రా నువ్వు కూడా పట్టుకోవాలా? నిన్న శంకర్ అంటున్నారు, కత్తిసీన్ అంటున్నారు. నేనేమని పిలవాలి? నీకు మాస్ ఇష్టమా క్లాస్ ఇష్టమా? మాస్. అయితే నీకు కత్తి సీనే కరెక్ట్. చల్.